తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. అవకాశం మీ యొక్క జీవన స్థితిగతులు మార్చింది అనడానికి ఇక్కడ కూడా మరి సంతోషం లేదు. ఆ సేవాలాల్ మహారాజు గారు సంకల్పము ఆశీర్వచనంతో ఆరాధించాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కూడా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బంజారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ అంశం ఉన్నా పరిష్కరించాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిందని మాట సందర్భంగా చేస్తూ ఈ బంజారా భవన్ కావచ్చు లేదా ఇతరత్ర ఈ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి హుస్నాబాద్ గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే విధంగా నేను మీ యొక్క సోదరుడిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ శాసనసభ్యుగా మంత్రి గారి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రతి తండా కావచ్చు ప్రతి గిరిజనులు కావచ్చు అందుబాటులో ఉండి మరి మీ జీవితంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో నా భాగస్వామ్యాన్ని చూపెట్టాలని మాట మనం చేస్తూ తప్పకుండా రావాలని మీతో ఈ యొక్క వేడుకల్లో కూడా భాగస్వామ్యం కావాలని ఇక్కడికి వచ్చిన వాస్తవంగా ఈ రోజు వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా కూడా హుస్నాబాద్ పోరాటం కంటే స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తున్నారు. ఇక్కడ విజయాలు అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ట్రయాంగల్ అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ట్రయాంగల్ చేస్తుండొచ్చు కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గవర్నమెంట్ పూర్తయింది మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుర్తెట్టుకుని వెళ్తాన ప్రాజెక్ట్ నేనేమడినా ఈ ప్రాంత రైతాంగానికి గవర్నమెంట్ ప్రాజెక్టు నీడియాలి మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుగా తిరిగి కూర్చో అంటే ఎవరు చెప్తే వినేది కాదు. కూర్చోని మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలా కాదు కదా మీరు ఇచ్చినటువంటి ఇచ్చా మీరు చెప్తే కూర్చుంటే స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది ఇది చేయాలి ఇది చేయొద్దంటే కానీ ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గవర్నమెంట్ నీళ్లు తెమ్మని కొట్టాడమంటున్నారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గవర్నమెంట్ నీళ్లు వేయాలి ఆ నీళ్లు సాధించాలని కొనసాగించాలని మాకు సందర్భంగా వేస్తూ మరొకసారి సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు. వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు త్రాగునీరు కావచ్చు హెల్త్ కావచ్చు విద్య కావచ్చు వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తు కారణాలుగా తిరుగుతుంటూ ఆ సమస్యలు పరిష్కరిస్తాం.